జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి మన తహసీల్దార్ విజయేందర్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, తాహర్బిన్ నమ్దాన్ గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ ఉద్యోగులకు మరియు ఇతర జిల్లాలో ఎవరికి కూడా ఈ పేరు తెలియకుండా ఉంది అని అయితే నేను అనుకోను. ప్రతి ఒక్కరికి కూడా అంటే గవర్నమెంట్ తోటి పనున్న ప్రతి ఒక్కరికి కూడా విజయేందర్ రెడ్డి అన్న పేరు చాలా సుపరిచితం. అంటే నిజంగా నేను కూడా స్టార్టింగ్లో అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఒక చిన్న నిరాశ నిస్పృహ ఉండేది. అది మనం అప్పుడు అందరూ సాఫ్ట్వేర్లో చేస్తుంటే నేను వచ్చి ఎందుకు చేస్తున్నా, ఇది మనకు సూటబుల్లా కాదా అనిపించే టైంలో మేము విజయేందర్ రెడ్డిని ఫస్ట్ ఇంటరాక్షన్ ఆయన చూడడం జరిగింది. ఆయన చూస్తుంటే ఎప్పుడు ఇట్లా ఆల్ ద టైం ఫుల్ బిజీ, రౌండ్ ద క్లాక్ ఇట్లా ఫుల్ పని బిజీ, మళ్ళీ ఆ పేరు ఎక్కడ పోయినా ఎవరికి ఏం కావాలన్నా విజయేందర్ రెడ్డి అంటుంటే అప్పుడు నిజంగానే ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అరే ఇక్కడ ఉంటే ఇంత పేరు వస్తుంది, ఇంత ప్రతిష్ట పెరుగుతుంది అన్నది నిజంగా విజయేందర్ రెడ్డి సార్ని చూసిన తర్వాతనే నిజంగా మాకు కలిగింది. మాలో చాలామందికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. అంటే మా బ్యాచ్లో వచ్చిన కొత్త వాళ్ళందరం కూడా నిజంగానే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం. అంటే దాదాపుగా ఒక 10 ఎలక్షన్స్ అయితే ఆయన లైవ్గా పనిచేసిండు. ఒక 10 ఎలక్షన్లు ఆయన లైవ్గా పనిచేసిండు. నాకు తెలిసి అట్లాంటి ఆఫీసర్ ఒక 10 ఎలక్షన్స్ని ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్ ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఆయన మొత్తం కలెక్టరేట్ అంతటికీ కూడా అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే కాదు అన్ని శాఖలకు కూడా ఒక కలెక్టర్కి ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉండేటోడు. మనం ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గూగుల్ ఎట్లా కొడతామో ఆ కలెక్టర్కి ఏమొచ్చినా ఖాళీ ఇంటర్కామ్లో విజయేందర్ అంటే దానికి ఒక పరిష్కారం చెప్పే అంత పరిస్థితి మేము కళ్ళతో చూసినాం అందరం కూడా. నిజంగా అంత గొప్ప వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈరోజు రిటైర్ అవ్వడం నిజంగానే మా డిపార్ట్మెంట్కి, మన నిజామాబాద్ జిల్లాకి నిజంగానే కొంచెం బాధగా అనిపించినప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా ఇంత మంచి పేరు తెచ్చుకొని ఈరోజు రిటైర్ అవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరి ఆశీస్సులు, అందరి అభిమానము, ప్రేమ అన్నీ కూడా మీ వెంట ఉంటాయి సార్గా కోరుకుంటున్నాం సార్. అయితే మీ రిటైర్మెంట్ సందర్భంగా మన సుదర్శన్ రెడ్డి సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరికీ అవసరమైంది కూడా ఒకటి, రిటైర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి చాలా అవసరమైంది ఆరోగ్య భద్రత. అదనపు బర్డన్ లేకుండా అందరికీ ఆరోగ్య భద్రత ఉండేలాగా చూడడానికి మా సైడ్ నుంచి కూడా ఒక చిన్న విన్నపం సార్. దాదాపుగా పెడుతుంది సార్ ఆరోగ్య భద్రత మీద. సేమ్ అంతే వాళ్ళు ఖర్చు పెట్టినా సరే మా అందరికీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా స్టేట్ లెవెల్లో కార్పొరేట్ కంపెనీస్ని కనుక టెండర్స్ ఇన్వైట్ చేసి మీరు ఇన్సూరెన్స్ దానికి మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి అదనపు భారం అవసరం లేదు సార్. అంతే మీరు 400 కోట్ల భారం ప్రభుత్వం కాకపోతే మంచి ఎలాంటి వేరే వాళ్ళతో సమానంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి కొంచెం చొరవ తీసుకొని ఉద్యోగం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. తాహిర్బిన్ అహ్మద్ గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు విజయేందర్ రెడ్డి గారి సతీమణి గారు, వాళ్ళ బంధుమిత్రులు అందరికీ నమస్కారాలు. సో అంటే ఆయన వర్క్ చేసింది యాక్చువల్గా చూసాము. సో కలెక్టర్ టు సిసి 25 years. జనరల్గా అంటే కలెక్టర్కి వచ్చే కాల్స్ కన్నా వాళ్ళ సీసీలకు వచ్చినవి ఎక్కువ ఉంటాయి. సో అంటే జనరల్గా ఎవరు వచ్చినా మమ్మల్ని ఒకసారి 5 years అంటే నిజంగా రికార్డ్ ఏమో. ఎక్కడ నేను ఇప్పుడు 4 డిస్ట్రిక్ట్స్ చేశాను కానీ 6-7 years చేస్తారు. తర్వాత ఏదో కలెక్టర్ అయినా పంపిస్తారు, లేదు సీసీ అయినా వెళ్ళిపోతారు. ఇక చాలు, ఇక చేయలేము అంటే అంత పని చేస్తే ఈవెన్ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే
మార్నింగ్ టు నైట్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు తహసీల్దార్ క్యాడర్ అయినా వాళ్ళ బ్యాచ్మెంట్స్ తహసీల్దార్ చూసుకుంటే అట్లీస్ట్ నెలకి ఒక 2 రోజులైనా రెస్ట్ ఉంటుంది. బట్ కలెక్టర్ సీసీ చేశారంటే 30 days కూడా వర్క్, మళ్ళీ నైట్ 9 అయినా ఫోన్స్ వస్తాయి, ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ కూడా కాల్స్ వస్తాయి. సో 25 years చేయమంటే అసలు ట్రెమెండస్ జాబ్ అసలు. సో మెచ్చుకోవాలి నిజంగా అసలు అలా ఎక్కడ. సో ఇంకొకటి, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకొని మేబీ 1 year 9 months అయింది. బట్ అప్పుడే మినిస్టర్ గారి దగ్గర కూడా ఓఎస్డీగా చేశారు. సో కాబట్టి డే 1 నుంచి పనిచేస్తున్నాం. తర్వాత కలెక్టరేట్లోనే పనిచేశారు. సో అప్పుడు మినిస్టర్ గారి దగ్గర కూడా పనిచేసినప్పుడు కూడా అంటే అది జనరల్గా ఎంప్లాయీస్ ఏదో కొంత పీక్ టైంలో ఉంటుంది. కొన్ని ఇయర్స్ ఒక 3-4 years బాగా పనిచేస్తారు. సో తర్వాత గ్రాడ్యువల్గా వేరే ఇష్యూస్ వల్ల తర్వాత ఏదో ఒక 45 వస్తే ఇంకా చాలా అయిపోయింది, ఏదో ఇంకా రొటీన్గా చేసుకుందాం అనుకుంటారు. బట్ ఈ ఏజ్లో కూడా అప్పుడు మినిస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఫాలోఅప్ చాలా రెగ్యులర్స్గా ఉండేది. మేము ఏదైనా చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేది. సో ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా చాలా బాగా పనిచేశారు. అంటే ఎలక్షన్స్ పార్లమెంట్ అయితే ఆర్ఓ, సో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా కౌంటింగ్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ సింగిల్ హ్యాండెడ్గా విత్ రాజేందర్, మనకి పీడీ మెప్మా ఉన్నారు. సో అతను విజేందర్ ఇద్దరు మొత్తం కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఆర్ఓగా మేము వేరే పనులు చూసుకున్నా ఎప్పుడు కూడా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కౌంటింగ్కి ఒక 2 days 3 days ముందే చూశాను నేను. సో అంతకు ముందు విజేందర్ చెప్పేవారు మాకు మీ మీద ఫుల్ అసలు కాన్ఫిడెన్స్ ఉంది చూసుకోండి అని. ఈవెన్ మ్యాప్స్ నుంచి సిఇఓ ఆఫీస్లో అప్రూవల్, ఈసీఐ అప్రూవల్ ప్రతిదీ కూడా ఫాలోఅప్ చేసి చేయడం అనేది అంటే చాలా ఫ్యూ ఆఫీసర్స్ అలా చేస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిజిగ్నేషన్, అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా మాకు విజేందర్కి పని ఇస్తే ఖచ్చితంగా అవుతుంది అనేది ఉండేది. అంటే అక్కడ తహసీల్దార్ క్యాడరా ఏ క్యాడర్ అనేది కాదు, పర్సన్ అనేది అంత ఎఫిషియెంట్గా పనిచేస్తారు. సో మనకి గవర్నమెంట్లో నిజంగా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రికగ్నిషన్ అనేది ఉంటుంది. దానికి విజేందర్ గారు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే అతని ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ తప్పించి మిగిలినంతా చెప్పాలంటే డిస్ట్రిక్ట్స్లో విఐపీస్ దగ్గర పనిచేశారు. సో అంటే కావాలని తీసుకున్నారు కూడా. సో అంత మంచి వర్క్ అని రిటైర్ అయినా కూడా మాకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళ సర్వీసెస్ అవుతారు. సో ఇలాంటి ఆఫీసర్స్ని జనరల్గా ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. సో బట్ ఎనీవే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాక రిటైర్మెంట్ అనేది ఇంకా తప్పదు. మీ శాస్త్ర జీవితం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ స్టిల్ గవర్నమెంట్కి ఏదో ఒక రూపంలో సేవలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సోదరుడు లాంటి వాడు అనేక సందర్భాల్లో కలెక్టర్ గారు మీరు అన్నట్టుగా సుదర్శన్ రెడ్డి గారు అనేక విధాలుగా మాటలు వస్తున్నా మాట్లాడా. ఎందుకంటే సార్ కలెక్టరేట్లో కానీ జేసీ గారి దగ్గర కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ ఇంకా ఇతర అధికారుల దగ్గర కానీ ప్రజా సమస్యల పట్ల పెద్దలు మాకు చెప్పిన పనుల వారి దృష్టిలో పెడితే ఆయన ఆ పని విధి నిర్వహణలో ఎప్పుడు కూడా నేను చూసిన మట్టుకు 25 సంవత్సరాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. నిజంగా కూడా విజేందర్ రెడ్డి కలెక్టర్ గారు అన్నట్టు ఇవ్వాలని కూడా టఫ్గా ఉన్నాడు, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అందరూ ఆయన నిరుత్సాహపరుస్తున్నారు. ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండేవాడు లీడర్. అధికారి ఎప్పుడు కూడా సమస్యల పట్ల ఎదురు సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేకున్నా ఆ సమస్యను పరిష్కారం కూడా ధన్యవాదాలు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రిటైర్మెంట్ అయ్యి మా ఆఫీస్కు రండి అని. అలా కాకుండా మీరు ఎక్కడున్నా ప్రజా జీవితంలో కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఏదన్నా కార్యక్రమాలు ప్రజల సమస్యల పట్ల మాకు అవసరం ఉంటే కానీ దానికి మిమ్మల్ని తప్పకుండా మేము ఉపయోగించుకుంటాం. మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల మా రాజీవ్ గాంధీ
హనుమంతు లాంటి జిల్లా కలెక్టర్ గారు ఉండి ఏ సమస్యకైనా ఒక ఈ పని అవుతుంది అనేటువంటి మాట చెప్పకుండా చేసే విధానాన్ని అమలు పరచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కలెక్టర్ గారు, మాతో జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నాకు వచ్చేసిన మిత్రుడు ఐఎంబి నందార్ గారు, మోహన్ రెడ్డి గారు, అసోసియేషన్ సెక్రటరీలకు, ప్రెసిడెంట్లకు, ఇక్కడ చేసిన అధికారులకు, అదేవిధంగా విద్యుత్ సతీమణి గారికి అందరికీ మరి ఈరోజు అందరు చాలా చెప్పారు. ఒకటి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మన ఇండియాలో టాప్ పోస్ట్ ఐఏఎస్, అటువంటి వారి దగ్గర 25 years అసిస్టెంట్గా ఏమి కాకుండా మనకు అవసరాల ప్రకారం ప్రజలకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటూ జనరల్గా మరి ఇన్ని సంవత్సరాలు చేసిందంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ తొందరగా ఒప్పుకోరు, కొద్దిగా ఉంటే తాకుతుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా చేసిందంటే వాళ్ళని వాళ్ళ మిస్సెస్ అభినందిస్తూ తప్పనిసరిగా ఇక్కడ నా అధికారులు ఉన్నారు, రిటైర్ అయిన వరకు ఉన్నారు. ప్రజాసేవలో ఆఫీసర్లు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి మన సిస్టంలో ఏదైతే పాపులేషన్ పెరిగి మనం బాధపడతా ఉన్నాం, ఎంప్లాయీ లేక బాధపడతా ఉన్నాం సిస్టంలో మన అందరి వంతు చైనా చూశారు. చైనాలో అన్నిటికంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ రాను ప్రాబ్లం అవుతుందని పొల్యూషన్ లేకుండా ఫ్రీ చేశారు చైనా. ఎవరు మేధావులు చేశారు. రాజకీయ నాయకులు ఒకటి, వీరి అధికారులు ఒకటి. ఎవరి ఇప్పుడు విద్యార్థి నేను ఎప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా రిటైర్డ్ అయిన ఆఫీసర్లకు వచ్చింది 89 నుంచి. అంటే ఎస్ మంచి వాళ్ళకు తప్పనిసరిగా ఎంత చిన్నవాడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. చిన్న పెద్ద సమస్య కాదు, మన ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉన్న వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కాబట్టి దాంట్లో విజేంద్ర గారు అనగానే తప్పనిసరిగా ఉంటానని చెప్పి మరి ఉండడం జరిగింది. నేను హైదరాబాద్ పోయేటప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. అందరూ ప్రోత్సహించున్నారు. ఈ విధంగా సర్వీసెస్ చేస్తే భవిష్యత్తులో పిల్లలు ఎందరో జ్ఞాపకం చేస్తారు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాము? మన సర్వీసెస్ 100 మంది బాగా అది మనకు కావాల్సింది. కాబట్టి తప్పనిసరిగా వారి 100 మందికి అభినందిస్తూ మరి కలెక్టర్ గారికి విద్యులు ఏదులో రిటైర్ అయినప్పుడు ఎదురు బాగా ఎక్కడన్నా మనకు సర్వీసెస్ లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తప్పనిసరిగా సర్వీసెస్ యూజ్ చేసుకొని అందరికీ మంచిగా చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ కూడా పనిచేస్తా ఉన్న చేయించుకుంటున్న ప్రభుత్వం అని ఆలోచన వచ్చే విధంగా తప్పనిసరిగా ఎగ్జిస్ట్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీ అందరూ టీచర్స్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, ఇప్పుడు బాగా చేసి నేర్చుకోండి. టీచర్లు మీరు విద్యావంతులు చేయండి. నేను అంతకంటే ఎక్కువ ఏం అడుగుతలేదు. కానీ మన పిల్లల్ని విద్యావంతులు చేస్తే మన ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. తహసీల్దార్ ఉన్నారు కదా,
ఎవరు వచ్చిన వాళ్ళు ఒకరు సతాయిస్తున్నారు, మీరు అందరూ సతాయించకుండా వచ్చిన పనులన్నీ సాగుగా ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ధరలో తిన్నో తెచ్చినట్టులో వెళ్ళారు ధరనే అది అవన్నీ ఇబ్బందులు అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా పని చేస్తూ కనీసం విజయంలో దాంట్లో సమ్ పర్సెంటేజ్ మీరు కూడా మీ ఫంక్షన్లో కూడా వస్తారు. ఎప్పుడో విజయంలో దానికి ఒక 70% చేయండి. 100% అందరితో కావు కానీ 70% చేయండి. చేస్తే వస్తారని చెప్తూ మీ అందరికీ అధికారులకు కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. అడిషనల్ కలెక్టర్ గారికి, రమణ్ గారికి, నా కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, తోటి ఉద్యోగస్తులకు అందరికీ నమస్కారం. పర్టికులర్గా నా గురించి చెప్పిండ్రు సార్ బోధన ఎమ్మెల్యే సార్, కానీ ఆ సార్ ఎంత పని చేసిండో నాకు తెలుసు. సార్ పర్టికులర్గా మెడికల్ కాలేజ్ గురించి తన సొంత మెడికల్ కాలేజ్ పెడితే ఎట్లా చేస్తాడు అంటే ఎన్నోసార్లు మెడికల్ కాలేజ్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఒక విద్యావేత్తని తీసుకొని వచ్చి ఇన్స్పెక్షన్ చేపిస్తున్న సొంత మెడికల్ కాలేజ్ చేశాడు. ఒకరోజు ఒక రిపోర్టు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి మెడికల్ కాలేజ్ గురించి. సార్ కలెక్టర్ గారికి చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ జేడీ గారు వస్తారు, వచ్చే లోపల నువ్వు మెడికల్ రిపోర్ట్ తయారు చేసి పెట్టాలా కలెక్టర్ గారికి తెలుసుకొని ఆ రిపోర్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి రమేష్ అని జేడీ గారిని పంపి నాకు నంబర్ ఇచ్చింది. సార్ నువ్వు మాట్లాడి ఆ ఫార్మేట్ తెప్పించుకొని చేపించి రెడీ పెట్టాడు. ఆ రమేష్ సార్ వచ్చిన కంటే నేను కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఫోన్ చేసింది, అది రెడీ పెట్టాడు రిపోర్ట్ తీసుకొని రెడీ చేసి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని చేసినాడు. ఆ రోజు సార్ మళ్ళీ ఆయన పోయి ఢిల్లీలో అప్రూవల్ తీసుకొని సొంత మెడికల్ కాలేజ్ అయిపోయి చేసింది సార్. ఇంకా మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా మన జిల్లాకి ఎంతో అభివృద్ధి చేసింది. ఆ సార్ అసలు చెప్పుకోవడం మనకి ఈ కలెక్టర్ గారు నాకు ఎలక్షన్లో ప్రత్యక్షంగా నా సెక్షన్కు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం సెక్షన్ చేయడం, ఎప్పుడు కలెక్టర్ తీసుకెళ్ళి చేసిన సెక్షన్ చేయడం ఫస్ట్ టైం. మా సెక్షన్ మా నరేష్, 2 నరేష్లు, మా ప్రవీణ్ వీళ్ళందరూ సార్ ఈ టఫ్ సబ్జెక్ట్ సార్, అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అంటారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనేసరికి అయినా రోజు కలెక్టర్ గారు గైడెన్స్ తోటి రోజు గైడెన్స్ ఇస్తుండే సార్, ఇట్లా చాలా సార్ గైడెన్స్ తోటి అన్నీ సార్ అన్నట్టు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కానీ సార్ గైడెన్స్ తోటే ఫుల్. అసలు నాకేం తెలియదు ఫస్ట్ టైం, నేను అన్ని కలెక్టర్ దగ్గర చేసాను కాబట్టి చేయడం ఫస్ట్ టైం. ఎప్పుడు చేయించినా కానీ సార్ గైడెన్స్లో ఫస్ట్ టైం చేసిన నేను అదంతా సార్. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పుకుంటే 25 సంవత్సరాలలో రోజు మా తమ్ముడు టీచర్ సార్, మా ఇంటి ముందు ఒక మెడికల్ ఎంప్లాయీ ఉంటుండే. తమ్ముడేమో రోజు 9 గంటలకు వెళ్ళిపోతాడు, ఆయన మేము ఒక మెడికల్ ఎంప్లాయీ ఏమో రోజు 11 గంటలకు పిల్లలు ఆఫీస్ పోయి 4 గంటలకి మన ఇంటికి వచ్చేస్తుంది. నేనేమో పిల్లలు చేసేసరికి నేను బయట రావాలి, మళ్ళీ ఇంటికి పోయేసరికి పిల్లలు పడుకోవాలి. ఇక రోజు ఇంట్లో అంటే ఎప్పుడు గొడవలు కాలేదు సార్, మామూలు గొడవలు అయితే కానీ ఎప్పుడు అందరికీ గొడవలు కాలేదు. 25 సంవత్సరాలు దేవాలయం కాదు. కొంతమంది అన్నారు దాంట్లో పోతుంటే అది ఏదో పెద్ద ఇది అది అని అన్నారు, కానీ నేను ఒక దేవాలయాన్ని భావించి 25 సంవత్సరాలు కలెక్టర్లు 16 మంది కలెక్టర్లు పనిచేసిన అందరితోటి బాగానే పనిచేసినాను సార్. మీరందరూ ఇంతనే ఆశీర్వదిస్తూ ఇక నా కుటుంబం గురించి చెప్తే ఒక బాబు ఒక పాప, 2 చేసినా ఉన్నారు సార్. ఇక మా విఎన్లు వాళ్ళు కూడా వచ్చారు. మా ఫాదరు 95 ఇయర్స్. సార్ మా శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓఎల్జీ. మనకు మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా అవుతాం. ఇక మా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ చాలామంది, మంచి టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు మొదటి నుంచి అసోసియేషన్లో చాలామంది వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. కాలాతీతమైంది, ఇంకా చెప్పాలని ఉన్నా కానీ కాలాతీతమైంది. సార్ కూడా మార్నింగ్ నుంచి కలెక్టర్ గారు కూడా పూజ చేసి వచ్చారు, మంత్రి గారితో. మన ఎమ్మెల్యే సార్ కూడా పొద్దున్న నుంచి బిజీ ఉన్నారు. మళ్ళీ మీద ప్రేమతో హైదరాబాద్ పోకుండా ఉండి సమావేశాన్ని వచ్చినందుకు ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే. ఒక కలెక్టర్ కార్యాలయంలో ఒక క్యాంప్ కార్యాలయంలో 20 సంవత్సరాలు చేయడం అంటే నిజంగా
అది రికార్డే సార్, కలెక్టర్ సార్ అన్నట్టు రికార్డే. చాలా ఆదర్శవంతమైన ఉద్యోగ జీవితం సార్. మీ ఉద్యోగ పదవి విరమణ తర్వాత మీ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.